పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని, పైగా పీపీపీలో డిపోల ఆధునీకరణ, రవాణారంగంలో సరికొత్త విప్లవం, రాష్ట్రంలో 3000 ఈవీ బస్సుల ఏర్పాటు లక్ష్యం, 2 నెలల్లో 700 విద్యుత్ బస్సులు అందుబాటులోకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రైవేటీకరణపై గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి నెలకొన్న ఉత్కంఠకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచనే ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. సంస్థ ఆధునీకరణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యాచరణను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆర్టీసీ భవిష్యత్తుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో డిపోలను ఆధునీకరించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా భారీ ఎత్తున విద్యుత్ ఈవీ బస్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వివరాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఆర్టీసీ కార్మికుల్లో, ప్రజల్లో సంస్థ ప్రైవేటీకరణపై జరుగుతున్న రచ్చపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ అనేది కేవలం ఒక రవాణా సంస్థ కాదని, దానికి ఏపీ ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. సంస్థను ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని ఆయన తేల్చి చెప్పారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్టీసీని తాము అధికారంలోకి రాగానే గాడిలో పెట్టామని మంత్రి గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే గత 2 ఏళ్ల కాలంలో నైట్ అలవెన్స్తో పాటు ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించామని, రాబోయే రోజుల్లోనూ వారి ప్రయోజనాలను కాపాడతామని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని మంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగానే ఆర్టీసీలో దశలవారీగా ఈవీ బస్సుల విస్తరణ పక్కా ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 3000 విద్యుత్ బస్సులను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా రాబోయే 2 నెలల కాలంలో మొదటి విడత కింద 700 ఈవీ బస్సులు ప్రజా రవాణాకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఈవీ బస్సుల నిర్వహణ కోసం జూలై నాటికి రాష్ట్రంలోని 6 ప్రధాన డిపోలో అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మహావాస్ పథకం కింద ఏపీకి 300 ఈవీ బస్సులు కేటాయించబడ్డాయని, వీటికి అదనంగా మరో 500 ఈవీ బస్సుల కొనుగోలు ప్రక్రియను సైతం ప్రభుత్వం ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసిందని వివరించారు. ఈ 3000 కొత్త విద్యుత్ బస్సుల రాకతో ఆర్టీసీ సరికొత్త రూపును సంతరించుకోనుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు నడిచే పల్లె వెలుగు సేవల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సుల వరకు అన్ని విభాగాల్లోనూ ఈవీ బస్సుల వినియోగం ఉందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే శ్రీశక్తి పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం వల్ల ఆర్టీసీపై ఆర్థిక భారం పడుతుందన్న విమర్శలను ఆయన పూర్తిగా తిప్పికొట్టారు. శ్రీశక్తి పథకం అనేది ఆర్టీసీకి భారం కాదని, అదొక సామాజిక బాధ్యత అని ఆయన అభివర్ణించారు. మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబనకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని, దీన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఆర్టీసీ ఆస్తుల్ని కాపాడుకుంటూనే ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని ఎంచుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని బస్ డిపోలను ఆధునిక హంగులతో ప్రయాణికులకు అవసరమైన వాణిజ్య సముదాయాలు, ఆధునిక వెయిటింగ్ హాల్, డిజిటల్ సేవల కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు. దీనివల్ల సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చడమే కాకుండా ప్రయాణ ప్రాంగణాలు కార్పొరేట్ స్థాయిలో మారుతాయని రవాణా శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ నగరం నుండి నేరుగా భోగాపురం ఎయిర్పోర్ట్కు 40 ప్రత్యేక అధునాతన బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. అదేవిధంగా రాబోయే ప్రతిష్టాత్మక గోదావరి పుష్కరాల కోసం ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. పుష్కరాల కోసం ప్రత్యేకంగా గోదావరి అనే పేరుతో ప్రత్యేక బస్ సర్వీసులను నడపనున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఘాట్ల వద్ద ఆర్టీసీ తరఫున ప్రయాణ వసతులు, తాత్కాలిక బస్టాండ్లు, రవాణా ఏర్పాట్లను ఇప్పటికే సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. ఈ పుష్కరాల రద్దీలోనూ భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా చూసేందుకు కొత్త ఈవీ బస్సులను కూడా వినియోగించనున్నట్లు రవాణా శాఖ పేర్కొంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.